రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన 18 సంవత్సరాల ఓటు హక్కు, ఈ సేవతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాలుగా అప్పుడు పదవులు ఇవ్వడం జరిగిందండి. ధర్మకర్తల నియామకం, ధర్మకర్తల మండలి, అది ఎమ్మెల్యే గారు గుళ్ళో ధర్మకర్తలు చాలకపోగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అప్పుడు కొత్తగా ధర్మ ప్రచార పరిషత్తుకి రాజకీయ పదవులు ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ ఐఏఎస్, ఆయన ఈవో. వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో ధర్మ ప్రచార పరిషత్తు మూతపడిపోయి మూసిపోయి ఉంది. అది దాని జోలికి వెళ్ళొద్దని పాపం అందరూ చెప్పారండి. ఆయన మాకు మీటింగ్లో చెప్పాడు తిరుపతిలో, ఇది పాముల పుట్ట, దీని జోలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అవినీతి పనులు, అవినీతిమయ అంటే టాక్ వచ్చింది. సుబ్రహ్మణ్యం నువ్వు ఇది ముట్టుకోమాగాని అన్నా కూడా ఆయన ధైర్యంతో, ఒక రాజశేఖర రెడ్డి గారు వెనకాల సీఎం ఉన్నాడన్న ధైర్యంతోనే, కాంగ్రెస్ పార్టీ అండతోనే ఆ సుబ్రహ్మణ్యం గారి ధర్మ ప్రచార పరిషత్తు వేసి దిగ్విజయంగా 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ధర్మ ప్రచార పరిషత్తు నడిపారు. ధర్మ ప్రచార పరిషత్తులో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 4 సంవత్సరాలు నేను మెంబరే. ఇవాళ వరకు కూడా నన్ను ఉంచారండి, ఇంకా తీయలేదు. ధర్మ ప్రచార పరిషత్ మెంబర్గా ఎవరన్నా ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని ఆలయాలు ఏమన్నా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి తెలియజేయడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఫోన్ నెంబర్లో, నెక్స్ట్ ఆ గుడి ఏమన్నా శిథిలావస్థలో ఉంటే కనుక అక్కడ తాపీ మేస్త్రి ఎలక్ట్రీషియన్లు ఆ నెంబర్లన్నీ టీటీడీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ డబ్బులు వేసి ఆ గుడిని బాగు చేసి మేము ఫోటోలు వాళ్ళకి పంపించేవాళ్ళం అండి. అది కొన్ని గ్రామాల్లో చేసాం. ఏలూరులో కూడా కొన్ని మరుగున పడిపోయిన దేవాలయాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన ఏలూరులో ఉన్న గుళ్ళకి, చుట్టుపక్కల మండలంలో ఉన్న గుళ్ళకి వాళ్ళు కొంత సామాగ్రి ఇచ్చారు, విగ్రహాలు ఇచ్చారు. ఆ విగ్రహాలు ఎలాగ ఉన్నాయో ఒకసారి తనిఖీ చేయమని కూడా నన్నే పంపారండి. మేము నా జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి 4 ఇన్ఛార్జీలు చేశారు. విగ్రహాలన్నీ భద్రంగానే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన మకర తోరణాలు, దానికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు నోచుకెళ్ళిన స్థితిలో ఉన్నప్పుడు ఈ పెద్ద తిరుపతి చేసిన సాయం వల్ల ఆ గుడి డెవలప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇస్తే అవి పెద్ద తిరుపతి కూడా పంపడం జరిగింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూ ధర్మం ఏంటో తెలుసుకున్నాను. అలాగే ఈ పార్టీలో ఉంటా ఈ బ్రాహ్మణ సంఘం పెట్టమని చెప్పి మా నాయకులే మన కాంగ్రెస్ ఓట్లు వేయాలి మనం అని చెప్పే ఉద్దేశంతో ఉంటేనే నా కులం గురించి తెలుసుకున్నాను. ఆ స్ఫూర్తితోనే ఇవాళ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ పరిషత్ ఉందో లేదో తెలియదు, నన్ను తీయలేదు. ఇప్పుడు మొన్న కూడా ఈవో గారిని అడిగితే మీ పేర్లు అలాగే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టలేదు, ధర్మ ప్రచార జోలికి వెళ్ళలేదు అన్నారు. ఇటైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకేమన్నా అవకాశం ఉంటుందేమో ఆశిస్తాను. ఈ ధర్మ ప్రచార పరిషత్ తరఫున స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణాలు జరిపించండి అని చెప్పి ప్రజలు కోరుకుంటే ఏలూరు, భీమవరం, నిడదవోలు, పాలకొల్లు 4 ఏరియాల్లో కూడా కళ్యాణాలు జరిపాం. ఈ టైంలో మాకు పదవి టైం అయిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు విగ్రహాలు ఇస్తామన్నారు. అలాగే కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణం, అలాగే ఏమైనా దేవాలయాల్లో హరికథ బుర్రకథలు కనుక ఎవరన్నా నిర్వహిస్తాను అంటే ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు కనుక ఆ దేవాలయ స్థానం వాళ్ళకి తెలియజేస్తే, ప్రోగ్రామ్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడని జిల్లాకి, టీటీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్, ఆయనకి తెలియజేస్తే ఆయన హరికథ బృందాన్ని, హరికథ, బుర్రకథ, భరతనాట్యం, అన్నమయ కీర్తనలు, ఇంకా ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గులు పోటీలు ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారాగా మేము సజెషన్ చేస్తే వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి ఆ గుళ్ళల్లో చెప్పడం కూడా జరిగిందండి. ఇవాటి కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయి. దానికి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కృష్ణ ఎలక్షన్ చేసేవాడిని, నేరల రాజయ్య గారు. అప్పుడు నాని, మా అన్నయ్య వీళ్ళంతా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అవడం వల్ల నాని గారితో పరిచయాలు ఏర్పడి ఆయనతో కూడా కాంగ్రెస్లో ఉన్నంతవరకు ఆయనతో పయనం చేశాను. వైఎస్ఆర్లోకి వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి అవ్వలేదని నేను కాంగ్రెస్లోనే ఉండిపోయాను. నాన్నగారు అనుచరుడు గారు నాకు పేరు ఉంది. అదే కాంగ్రెస్ స్ఫూర్తితో ఇవాళ కొత్త గొప్ప నాకు పెద్దలు చెప్పింది ఏం తెలుసుకుందో కూడా, రాజ్యాంగం అనేది భగవద్గీత, ఖురాను, బైబిల్ అలాంటిదో దానికన్నా విలువైంది. ఎంతమంది మేధావులు రచించారు అనేది తెలుసుకున్నాను, నేను కళ్ళారా చూశాను. ఆ చట్టాలు అనుభవిస్తున్నాము, అందరూ అనుభవిస్తున్నారు. ఆ రాజ్యాంగం నిర్మాతని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అమిత్ షా. దానికి ఖండనగా ఎవరు కూడా బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఇంతవాటి వరకు పార్లమెంట్లో కొనసాగుతున్నారు. గాంధీని తిడతారు, అంబేద్కర్ని తిడతారు, నెహ్రూని తిడతారు. వాళ్ళేమో దేశద్రోహులు అంటారు, వీళ్ళు దేశమిత్రులు అంటారు. నాకేం అర్థం కావట్లేదు. భారతదేశాన్ని స్వాతంత్ర పోరాటం చేసి ఓడర్ కాపాడుకున్న అందరూ దేశద్రోహులే లెక్కలైతే. అంతే. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగాన్ని పరిరక్షించండి అని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నాకు ఈ అంబేద్కర్ వ్యవసాయ సేన నన్ను ఆహ్వానించడం జరిగింది. పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ రాజ్యాంగాన్ని నేను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాతని దూషించిన దానికి ప్రతిఫలంగా నేను కూడా ఈ అంబేద్కర్ సేనలో సేవ చేయాలి, దీన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. రాజ్యాంగం విలువలతో కూడింది, రాజ్యాంగం మనకు ప్రజలకు చెప్పాలి. రాజ్యాంగాన్ని మన తొంగలో తొక్కి వాళ్ళ సొంత రాజ్యాంగం రచించి వాళ్ళ సొంత పార్టీలో సొంత మనుషులుగా ఒకరించి ఇండియానంతా ఒక దారి తీసుకొద్దామనే ఉద్దేశం, దురాలోచనతో ఉన్నారు బీజేపీ వాళ్ళు. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, భారత సేన నన్ను ఆహ్వానించిన మేరకు, నా పదవిలో ఉన్నా లేకపోయినా విశేషంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే దిశగా భారత వ్యవసాయ అంబేద్కర్ సేనకి ప్రత్యేక న్యాయం, పూర్తి న్యాయంగా నేను వ్యవహరిస్తానని ఆశయంతో ఉన్నందుకనే నన్ను ఆహ్వానించి నాకు ఈ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం పర్యటిస్తాం. ఈ రాజ్యాంగం పట్ల ప్రజల మధ్యన అవగాహన కల్పిస్తాం. అణగారిన దళితుల మీద ఇవాటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని ఖండించింది లేదు. రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు.
తీసేయచ్చు, కానీ అంచెలంచెలుగా తీయాలి తప్ప ఒకసారి తీస్తే రివల్యూషన్ వద్దని రాహుల్ గాంధీ చెప్తున్నా కూడా పెడచెవన పెట్టి మెజార్టీబుల్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏకచక్రాధిపత్యంగా వ్యవహరిస్తా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగ నిర్మాతలనే దూషిస్తా, వాళ్ళు ఏంటో వాళ్ళ ప్రభుత్వం నాకేం అర్థం కావట్లేదు. హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, 3 మతాలు ఉన్నాయి, 3 మతాలని కూర్చోబెట్టి మాట్లాడగలగాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 10 సంవత్సరాల్లో 12 అఖిలపక్ష సమావేశాలు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క అఖిలపక్ష సమావేశం పెట్టాల, ఒక్క పార్టీని పిలవట్లా. ఆయన అంతసేపు యుఎంల ద్వారా కొనుక్కునే పార్టీలే పిలుస్తున్నాడు. ఇది మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి. అంబేద్కర్ని కాపాడండి, రాజ్యాంగం కాపాడండి అని చెప్పి ఇచ్చిన దాని మీద అంబేద్కర్ సేన వాళ్ళు నన్ను ఆహ్వానించడం, వాళ్ళ సంఘంలో తీసుకోవడం నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. కానీ ఏ కులపరంగా నేను మాట్లాడలేదు. నేను రాజ్యాంగపరంగా భారతసేన దాంట్లో నుండి నేను చురుగ్గా పాల్గొని తగిన న్యాయం చేసి ప్రజలకి విధానం తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు గుదే టింకు. నేను కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైన నందిగాలంకలో పుట్టాను. అక్కడే పెరగడం కూడా జరిగింది. నా విద్యాబుద్ధులన్నీ ఇంగిలిపాక లంక అనే మా ఊరు పక్కన ఉన్న హై స్కూల్లో చేయడం జరిగింది. అక్కడి నుంచి రుద్రపాక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. నేను ఇలా స్టూడెంట్ కింద ఉన్నప్పుడే చాలా ఎస్సీ క్యాండిడేట్స్ని కించపరచడం ఇలాంటివి చాలా జరిగినాయి. ఈ రాజకీయాల పరంగా చూసుకుంటే చాలామంది దళిత వర్గాల్ని తొక్కడానికే చూస్తున్నారు. అలాగే అంబేద్కర్ని దూషించడం ఇలాంటివి చేయడం అన్నీ విన్నాం. స్టూడెంట్ కింద ఉన్నప్పుడు నేను ఇలాంటి గొడవలు గుడివాడలో జరగడం కూడా మేము చూసాం. ఇంకేంటంటే మా కొల్లేటి వరకు వస్తే మాత్రం ఇప్పటికీ కూడా మా లంకల 3 గ్రామాలకి సరైన రోడ్లు లేవు. ఇన్ని అధికారాలు మారినాయి. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డుని వేసేవాళ్ళు లేరు. మాకు వర్షాకాలం వస్తే తినడానికి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళే అవకాశాలు కూడా లేవు. రోడ్డు మార్గాలు లేవు, బస్సు ప్రయాణాలు లేవు. ఎటువంటి సౌకర్యాలు కూడా మా గ్రామాలకైతే అందట్లేదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేస్తామంటున్నారు, చూస్తామంటున్నారు, ఓట్ల వరకు వాడుకుంటున్నారు. ఓట్లు అయ్యాక గ్రామానికి వచ్చి మమ్మల్ని పలకరించిన వ్యక్తి కూడా ఎవరు లేరు ఇప్పటి వరకు. వస్తున్నారు, మేము వెళ్ళి అడిగినా సరే ఇదిగో అయిపోతుంది, నెక్స్ట్ 2 నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం, ఇంకో 1 మంత్లో స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు తప్ప ఇలా 12 సంవత్సరాల నుంచి అలా నెట్టుకొస్తున్నారు. కానీ ఎటువంటి మార్పు అయితే మా గ్రామాల్లో జరగలేదు. అలాగే మాది మొత్తం ఆక్వా ఫీల్డ్. ఇక్కడ నుంచి కైకలూరు నియోజకవర్గంలో చూసుకుంటే 98% కూడా ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నారు. ఆ ఆక్వా ఫీల్డ్లోనే కొనసాగుతున్నా సరే వచ్చిన రైతులు కూడా మా గ్రామాల్లో నుంచి ఉన్న ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు. బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవడం, బీహార్ అలాంటి రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చుకుని ఆ చెరువు మీద గుమస్తాలు కానీ వర్కర్స్ కానీ వాళ్ళనే పెట్టుకోవడం, మాకున్న ఉపాధి అవకాశాన్ని కూడా వాళ్ళు లాక్కుంటున్నారు. లాక్కుని ఉపాధి అవకాశం లేకుండా మా ఊర్లో ఉన్న వాళ్ళని వలస వెళ్ళిపోయి వేరే ఊళ్ళల్లో బ్రతికేలాగా చేయడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు లేక నిత్యావసర సరుకులు తెచ్చుకొని రోడ్డు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు 3 కొల్లేటి గ్రామాలు కూడా అలాగే ఉన్నాయి. దీని మీద స్పందించాలని ఎన్ని రాజకీయ పార్టీలను అడిగినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవడం అయితే జరగలేదు. ఎటువంటి మీడియా మిత్రులు కూడా మా ఊరిని పట్టించుకోవడం అయితే జరగలేదు. ఇప్పటికీ నా చిన్నతనం నుంచి నాకు 23 ఇయర్స్ వచ్చినాయి. 23 ఇయర్స్ వరకు కూడా రోడ్డు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. వర్షాలు వస్తే ఎంతమంది జారి పడిపోయి యాక్సిడెంట్లు జరగడం ఇలాంటివి చాలా జరిగినాయి. వర్షాకాలం వస్తే ఎమర్జెన్సీ కేసు మీద అంబులెన్స్ కూడా రావడానికి అవకాశం అయితే లేదు. ఇందుకు కారణం మా గ్రామాల్లో ఉన్న ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళ చులకతనంగా తీసుకోవడం, మా గ్రామానికి ఎటువంటి సదుపాయాలు లేకుండా చేయడం, రాజ్యాంగాన్ని కించపరిచి మమ్మల్ని పట్టించుకోవకుండా చేయిస్తున్నారని నా అభిప్రాయం. ఇవన్నీ నేను చూసి మొన్న స్టార్ట్ అయిన అంబేద్కర్ సేన అనే ఒక సంస్థలో జాయిన్ అవ్వడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. దాని మినహా మీ ఏం పేరండి? చక్రవర్తి గారు మీదేంటిది పదవి? రాష్ట్ర కార్యదర్శి. ఆయన కలిశాను, నన్ను ఈ సంఘంలో తీసుకొచ్చాను. ఈ పోరాటాల వల్ల నా లంక గ్రామాలలో అంతేగా. ఈ మినహా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ వచ్చి నేను ఏలూరులో ఉన్నటువంటి చక్రవర్తి గారిని కలిశాను. ఆయన ఈ సంఘ
రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన కలిసిన తర్వాత మీలాంటి యువత కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా చెప్పారు. ఈ సంఘం నాకు ఎలాంటి పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఈ సంఘం తరపున నేను నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను. సంసిద్ధంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. రాజ్యాంగాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళ వచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజ్యాంగాన్ని ఎవరో రచించారన్నది కాదు. రాజ్యాంగం అనేది మనకి కల్పించబడ్డ పెద్ద హక్కులు హోదాలతో నిండి ఉంది. ఆ హక్కులను మనం సక్రమంగా పాటించాలి. పాటించని పక్షాన మన లాంటి వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వచ్చి దాని మీద పోరాడాలి. నేను అదే ఆలోచనతో ఈ సంఘంలోకి రావడం జరిగింది. ఆ రాజ్యాంగం సంరక్షణ పట్ల నేను నా వంతు పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ సంఘంలో నేను రాజ్యాంగ సంరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. అలాగే మా గ్రామాల్లో నిత్యావసర సరుకులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు ఇట్లాంటి వాటి మీద కూడా నేను పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఎటువంటి పదవి లేకపోయినా సరే ఈ సంఘంలో నేను కొనసాగడానికి సంసిద్ధంగా ఉన్నాను.